అర్థం లేకుండా మాట్లాడకండి. ఎవర్రా అర్థం లేకుండా మాట్లాడుతున్నది? నువ్వా నేనా? ఇంతకీ ఏమిటండి మీరు అనేది? నువ్వనేది ఏమిట్రా? మళ్ళా మొదలెట్టారు. ఇద్దరు ఒకసారి ఇలా చూడండి. వాదాలు వివాదాలు కూడదు. కరెక్ట్. అన్నం తినేటప్పుడు మనిషి మనసు ప్రశాంతంగా ఉండాలి. ఏమిటమ్మా అది? పాయసం. పాయసం? ఏమిటి రోజు విశేషం? ఓహో, కరెక్ట్ కరెక్ట్. ముందు వాడి కొట్టించు, కాబోయే పెళ్లి కొడుకు. మైనా సార్, పాయసం వడ్డించమంటారా? పాయసం అంటే పాయసం. ఇప్పుడు ఏ సంబరం పడిందని నాకేం అక్కర్లేదు. ఒరే ఒరే, నువ్వు నోరు మీరా? మేజర్ సార్. ఓహో, వాదాలు వివాదాలు సరికూడదు. ఈడియట్ అనొచ్చుగా. ఒరే ఈడియట్, ఆమె నీ కాబోయే భార్య రా, కాస్త మర్యాదగా మాట్లాడు. సార్, ఆ సంగతే మీతో మాట్లాడాలనుకున్నాను. ఏది? వాడికి మర్యాద తెలియదనే సంగత? కాదు సార్, మీరు అనుకునే మా పెళ్లి సంగతి. ఓఎస్, మాట్లాడదాం. రేపు ఉదయం టిఫిన్ ఇడ్లీ. ఇడ్లీయా? గుడ్. మంచి కొబ్బరి పచ్చడి కూడా చేయించమ్మా. కొబ్బరి పచ్చడి ఏం బాగుంటుంది? బ్రహ్మాండంగా సాంబార్ పెట్టించు. ఏ యూ యూ సరే, రెండు చేయించమ్మా, ఎవరిష్టం వాళ్ళది. కరెక్ట్ మేజర్ సార్, ఇడ్లీ విషయంలోనే ఎవరిష్టం వాళ్ళదిగా ఉంది. అలాంటప్పుడు జీవితాంతం అనుబంధంగా ఉండవలసిన పెళ్లి విషయంలో కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయిగా. కరెక్ట్, 100% కరెక్ట్. ఏమిటో మహా కరెక్ట్ అంటూ లేస్తున్నావు? నేను ఇష్టాయిష్టాలు లేవన్నానా? ఉంటాయనుకుంటే మా పెళ్లి విషయంలో వారి అభిప్రాయం. ఏ, ఈ దొరగారికి నిన్ను చేసుకోవడం ఇష్టం లేదంటాడా? లేదు సార్, నన్ను తప్ప ఇంకెవ్వరినీ చేసుకోరట, ఖచ్చితంగా చెప్పేశారు. కానీ నాకే వారిని చేసుకోవడం ఇష్టం లేదు. కమలా, ఏం సార్ తప్ప? తప్పని కాదమ్మా. దిక్కు ముక్కు లేని దానికి నీకు కూడా ఇష్టాయిష్టాలు ఏమిటంటారా? అంత మాట అంటానమ్మా నిన్ను? మహారాజైనా పేదైనా మనిషి ఒకటే, మనసు ఒకటే, ఎవరు కాదంటారు. కానీ చిన్న యజమానని, ఇంత పెద్ద ఆస్తిలో సగం వాటా ఉన్నవారని, ఆయన్ని నేను ప్రేమిస్తానని మీరు అనుకుంటే అబ్బే, అలాంటిది ఏం లేదమ్మా. నేనేదో చనువుగా నవ్వుతూ కలిసి మెలిసి తిరుగుతున్నందువల్ల నీకు అటువంటి అభిప్రాయం కలిగి ఉంటే. అది కాదమ్మా, నేనే ఏదో పొరపడ్డాను. పర్వాలేదు సార్, నేను నిరాకరించినందువల్ల ఈ ఇంట్లో నాకు ఉద్యోగం లేదని వెళ్ళకొట్టినా సరే నేనందుకు సిద్ధంగా ఉన్నాను. మీరిచ్చేది జీతం, నేను పోగొట్టుకోవలసింది జీవితం. అలా ఎప్పుడూ అనుకోవద్దమ్మా. నేనంత నీచుండి కాను. నీకిష్టం లేకపోతే బలవంత పెడతాను. పోనీలే అమ్మా, ఏదో అనుకున్నాను అన్నాను, మర్చిపో. ఇంతకీ వీడు దురదృష్టవంతుడు. నీ అంతటి గుణవంతురాలికి బుద్ధిమంతురాలికి వీడు నచ్చలేదంటే ఇక వీడిని ఎవరు చేసుకుంటారు? ఇంతకీ వీడికి పెళ్ళయ్యే యోగం లేదు అంతే. సార్, అలా అనకండి సార్. వారికి తప్పకుండా వివాహం జరుగుతుంది. ఆ పూచి నాది. ఏమిటమ్మా నువ్వు అనేది? ఆయనకేం తక్కువ సార్, నాకంటే అన్ని విధాలా మంచి అమ్మాయే వస్తుంది. నేనే తీసుకొస్తాను. మీరు ఒప్పుకుంటారా? తప్పకుండా. మాటేనా సార్? మాట అంటే మాటేనమ్మా. థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. కమల, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను.
కాఫీ కాఫీయా తాగాను అనుకుంటా. తాగారా? రాధ ఇప్పుడే తెచ్చిచ్చాను. తిని నాకు జడేసింది, నాకు బట్టలు కడిగింది, నాకు టిఫిన్ పెట్టింది. రాధా, ఏం కమల, ఏమిటి నింపేశావు? నేను ఇంట్లో ఉండాలి అక్కర్లేదా? నన్ను ఎందుకు ఇలా బాధ పెట్టా? నేను నీకేం అపకారం చేశాను? కమల, ఏమిటి నువ్వు అంటున్నది? లేకపోతే ఏమిటి? నీ మూడుకు నువ్వు కాఫీ ఇచ్చుకుంటానన్నా సరే, మేజర్ సార్ కాఫీ తీసుకెళ్తే రాధ ఇచ్చిందని తిప్పికొట్టారు. పిల్లల్ని స్నానానికి పిలిస్తే పిన్ని స్నానం చేసిందని, పిన్ని డ్రెస్ చేసిందని, పిన్ని జడ వేసిందని మొఖం మీద కొట్టేసి చెప్పారు. నువ్వు నౌకరుగా నా ఇంట్లో ఉంటే నాకెంత బాధగా ఉంటుంది కమల. అందుకే నువ్వు ఇంట్లో ఏ పని చేయకూడదు. ఏ పని చేయకుండా ఊరికే పడుండమంటావా? హాయిగా ప్రశాంతంగా కూర్చొని మంచి మంచి కథలు రాయమంటాను, మహారాణిలా కూర్చోమంటాను. నా వల్ల కాదు. పని చేయకుండా తిండి తిని కూర్చోవడం నా వల్ల కాదు. నేనేంటి పని మనిషిగా వచ్చాను, పని మనిషిగానే ఉంటాను. నీకు ఇష్టం లేదా వెళ్ళిపోతాను. కమలా, పెడతాను. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండదు. నీ ఆదరణ అభిమానం నాకేం అక్కర్లేదు. నీ ఇల్లు, నీ పిల్లలు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నువ్వే చూసుకో. కమలా, కమలా, ఈ ఫోటో ఎందుకు తీసేయాలి? మహాత్ముల ఫోటోలు, దేశ నాయకుల ఫోటోలు ఉంచుకోవడం లేదు. అలాగే ఇది కమల, ప్రతిసారి నీకు నువ్వే ఏదో సమాధానం చెప్పుకుంటున్నావు, నిన్ను నువ్వే వంచుకుంటున్నావు. దేశ నాయకుల ఫోటోలు ఎవరైనా పెట్టెల్లో దాచుకుంటారా? అయినా ఈ సమర్థనలు సమాధానాలు ఎందుకు? ఎవరి కోసం? నీకు నువ్వేం చెప్పుకున్నా నిజమేమిటో తెలుసా కమల? నువ్వింకా ఆయన్ని మర్చిపోలేకపోతున్నావే. మర్చిపోలేవు. హలో కమల, ఏమమ్మా, ఏమైంది నీ సీరియల్ కథ? అదేనండి, ఇప్పుడే కథ ఒక రకంగా కుదిరింది. వెరీ గుడ్. మరి రాయడం ఎప్పుడు మొదలు పెడతా? ఇవాళే మొదలు పెడతానండి. వచ్చే వారం పత్రికకు తప్పకుండా ఇస్తాను. ఇంతకన్నా మంచి కథ ఉంటుంది. ఎవ్వరికీ అక్కర్లేని నా కథ నేనే రాస్తాను. రాసిన తర్వాత అందరికీ కావాల్సి వస్తుంది. అందరూ కన్నీరు కురిపిస్తారు. ఈ కథ అందరికీ నిజం అవుతుంది. కానీ నాకు, నా కలలు, వాళ్ళ కన్నీళ్లు. ఎప్పుడైనా సరే నువ్వు ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకోదలుచుకుంటే చెప్పు. ఆయన ఎవరు ఏమిటి అంతా విచారించి అమాంత మనిషిని చేసుకొచ్చిన ఎదుటి నిలబెట్టి తాళి కట్టించేస్తాను. నా మాటలు నాకే అప్పచెప్తున్నావా? రాధా, జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కో లక్ష్యం ఉంటుంది. ఈనాటి నుంచి నా లక్ష్యం ఒక్కటే, సాహిత్యం. అంటే ఏవో కథలు, కవిత్వాలు రాసుకోవడం. కవిత పత్రికకు నేను ఒక సీరియల్ కథ రాయబోతున్నాను. అలాగా? నమస్కారం అండి. మీ ఎండమాల కట్టలేదు. ఓహోహో, ఏమి రచన, ఏమి కథాకల్పన, ఏం పాత్ర పోషణ, అడుగడుగునా నచ్చిన కథలోనే కాదు, పేరులో కూడా నచ్చదు. ఎండమాల సో బ్యూటిఫుల్. కమలాదేవి గారు, మీ సరోజ పాత్ర చాలా గొప్ప పాత్ర అండి. గుండెల్లో ఆవేదన గొంతులో గూడు కట్టినప్పుడు గడగడగా మంచినీళ్ళు తాగేస్తుంది, కిలకిలా నవ్వేస్తుంది. ఏమండి, అంత బాధలో అలా నవ్వగలగడం మనకు సాధ్యమంటారా? సాధ్యమే. అలా నవ్వగలిగిన ఒక అమ్మాయిని ఎరుగుతాను. అబ్బా, ఎంత అదృష్టవంతులండి. నవ్వు గురించి మరో చోట రాశారు. అద్భుతం. ప్రపంచంలో విలువ కట్టలేంది, ఎరువు తెచ్చుకోవడానికి, తిరిగి ఇవ్వడానికి వీల్లేంది నవ్వు ఒక్కటే అన్నారు. చంపేశారు.
సరే, ఈ భావాలను ఎలా పుట్టుకొస్తాయండి మీకు? ఎలా రాస్తారండి? అసలు విషయం మర్చిపోయాను కమలాదేవి గారు, మీరింతవరకు రాసిన కథ ఒక సినిమా ప్రొడ్యూసర్ చదివి తబ్బిపోయిపోయాయంట. ఆ సినిమా తీయడానికి ఇస్తారో ఏమో అని నన్ను అడగమని లెటర్ రాశాడు. పూర్తి కానివ్వండి, ఆలోచిద్దాం. థ్యాంక్స్ కమలాదేవి గారు. కవిత ఆఫీసులో కొన్ని వందల ఉత్తరాలు, అన్ని మీవే, అందరూ మీ ఫ్యాన్సే. కానీ వాళ్ళు దురదృష్టవంతులు, నేను ఒక్కడిని అదృష్టవంతండి. కారణం వాళ్ళ ఆనందం ఉత్తరాల్లో తెలియజేసుకోవాలి. మరి నేను కళ్ళారా చూస్తున్నాను, మాట్లాడుతున్నాను, మెచ్చుకుంటున్నాను. అదృష్టవంతుడు అవునా కానా? కాదు, నిజానికి నేను అదృష్టవంతురాలి. మీలాంటి మంచివారు, మనసున్నవారు, ఒక ఆడదాని ఆవేదన అర్థం చేసుకుని సానుభూతి చూపే సంస్కారం ఉన్నవారు నా కథను మెచ్చుకోవడం నా అదృష్టం. కమలాదేవి గారు, మీరు నన్ను పొగట్టం లేదు. అయితే మీరు అదృష్టవంతురాల్ని కాదంటారా? చెప్పండి. మీ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని, మన పరిచయం పవిత్ర స్నేహంగా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. కమలాదేవి గారు, మీరు కాదు, నేనే అదృష్టవంతుడి. నేనే. ఈరోజు తప్పకుండా వర్షం వస్తుంది. ఏమ్మా? ఎప్పుడు ఏదో ఒక పాట పాడుతూ వచ్చి పాడుకుంటూనే వాళ్ళ నారాయణ గారు ఈరోజు మామూలుగానే వెళ్తున్నారుగా, అందుకు. మనసు బరువెక్కినప్పుడు మాటలు రావమ్మా. పాపం, ఆయన మనసులో ఏముందో ఎవరికి తెలుసు?